Can't wait for the handwriting of the students. I can't wait for the tongue practice of the students. So we guide you, we teach you better than anybody else. And we do some practice also. But you have to do the practice yourself basing on my guidelines. We have learned how to communicate the past in the basic model, how to communicate the future in the basic model, and the general actions also. The actions which we do every day, daily, as regularly, frequently, which has got no timeline, not today or tomorrow or yesterday. No timeline is there, but we do some actions every day, every day. Those are called general actions. And I expressed very clearly, and I recorded the sessions, and the recordings are available on Dare English app also, and one has the access to listen to the recording for as many times as possible. And today I'm going to talk about how to communicate the present continuous actions. Of course, most of the people might be knowing this, but still the in-depth explanation about this continuous actions in the present will be given now. So what is a continuous action? The word itself, the name itself suggests the meaning of continuous actions. Continuous. That means the actions which are going on, which are started but not completed. Present continuous means that is that. That means in the present, some activity is in progress. It is not yet completed. Got it? It is not completed at the time of speech. It's still going on. Right? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లెసన్ చెప్తూ ఉన్నాను. లెసన్ చెప్పడం అయిపోయిందా? అవలా. అంటే స్టార్ట్ చేశాను, కానీ ఇంకా పూర్తి కాల. కాబట్టి నేను లెసన్ చెప్తూ ఉన్నాను. మీరేం చేస్తున్నారు? లెసన్ వింటూ ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. వర్షం ఏం చేస్తుంది? పడుతూ ఉంది. పక్షులు ఏం చేస్తున్నాయి? గాల్లో ఎగురుతూ ఉన్నాయి. సో యాక్షన్స్ చూడండి, నేను పాఠం చెప్పాను అంటే పాస్ట్, చెప్తాను ఫ్యూచర్. నేను రోజు చెప్తుంటానండి జనరల్. నేను ఇప్పుడు పాఠం చెప్తూ ఉన్నాను కంటిన్యూస్. డిఫరెన్స్ అర్థం కావడం కోసం చెప్పాను. సో నేను ఒక పని ఇప్పుడు చేస్తూ ఉన్నాను అనేది కంటిన్యూస్ యాక్షన్స్. సో కంటిన్యూస్ యాక్షన్స్లో కూడా నెగిటివ్ ఉంటాయి. సార్ కంటిన్యూస్ నెగిటివ్ ఏంటండి? కంటిన్యూస్ పాజిటివ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక పని రాస్తాను, స్క్రీన్ మీద రాస్తాను. నేను ఒక పని చేస్తున్నాను, వస్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, నేర్చుకుంటూ ఉన్నాను. నీ గురించే కాదు, కంపార్ట్మెంట్ నెంబర్ 1లో పర్సన్స్ అందరూ కంపార్ట్మెంట్ నెంబర్ 1లో ఉంటారు. దేర్ మే బి ఎనీబడి ఇన్ ద కంపార్ట్మెంట్ నెంబర్ 1. దట్స్ కాల్డ్ పీపుల్స్ కంపార్ట్మెంట్, సబ్జెక్ట్. In the second compartment only we use the verbs. Action verb, helping verb, 1, 2, 3, 4, any helping verbs. Action verb may be there. Compartment 3 is a object and closing words. So sentence formation will be in 3 compartments. Very, very simple explanation, right? So ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. బాగుంది. నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయడం లేదండి, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎగ్జామ్ రాయడం లేదు అనేది కూడా కంటిన్యూషనే. ఇప్పుడు ఎగ్జామ్ రాయడం లేదు నేను అంటే నేను ఇప్పుడు ఏం చేయడం లేదో చెప్తున్నాను. మరి ఇక్కడ కంటిన్యూషన్ ఏముంది సార్? మీరు చేయడం లేదు కదా, ఆ పని చేయడం లేదు కదా, మరి అక్కడ కంటిన్యూషన్ ఏముంది అంటే
చెయ్యకపోవటం కంటిన్యూ అవుతుంది, నెగిటివ్ కంటిన్యూషన్. నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నానులో రాయడం కంటిన్యూ అవుతుంది. నేను ఎగ్జామ్ రాయడం లేదండి, ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోవటం కంటిన్యూ అవుతుంది. You got it. So continuation may be positive or it may be negative also. 1 second. రాయకపోవటం కంటిన్యూ అవుతుంది. ఆమె రోజు క్లాస్కి వస్తుంది, ఆమె క్లాస్కి రావడం లేదు. వస్తూ ఉంది, రావడం కంటిన్యూ అవుతుంది. రావడం లేదు, రాకపోవటం కంటిన్యూ అవుతుంది. నేను ఇప్పుడు టీవీలో మ్యాచ్ చూస్తున్నాను, కాసేపు బాగా ఫోన్ చేయి. మ్యాచ్ చూస్తున్నాను, చూడడం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మ్యాచ్ చూడడం లేదు, నేను హోంవర్క్ చేస్తున్నాను. మ్యాచ్ చూడడం లేదు, చూడడం, చూడటం, డమ్ లేదు అంటే ఒక పని చేయడం లేదు నేను అంటే మ్యాచ్ చూడకపోవడం కంటిన్యూ అవుతుంది. మరి ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నాను, హోంవర్క్ చేయడం కంటిన్యూ అవుతుంది. ఇలా ఒక పని చేస్తూ ఉన్నాను, ఒక పని చేయడం లేదు. నేనే కాదు, అతను, ఆమె, అది, వారు ఎవరైనా ఒక పని చేస్తున్నారు, ఒక పని చేయడం లేదు. అయితే ఈ ఈ కంటిన్యూస్ యాక్షన్స్ ని చెప్పడానికి ఒక టెన్స్ వాడతాం. అంటే ఒక్కొక్క రకమైన భావం చెప్పడానికి, ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ఒక్కొక్క టెన్స్ మనం వాడాల్సి వస్తుంది. మీరు గమనిస్తే ప్రీవియస్లీ we learnt 3 tenses to communicate 3 different expressions. In the same way, continuous actions, present continuous తో చెప్పడానికి మన దగ్గర present continuous tense ఉంది. నిజానికి ఏ భాషలో లేనన్ని కంటిన్యూస్ టెన్సెస్ ఇంగ్లీష్లో ఉంది. ఎందుకంటే మొత్తం యాక్టివ్ వాయిస్లో 12 టెన్సెస్ ఉంటే దాంట్లో 6 టెన్సెస్ ఆర్ కంటిన్యూస్ టెన్సెస్. అంటే 50% ఆఫ్ ద టెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద కంటిన్యూస్ యాక్షన్స్. పాస్ట్ లో 2, ప్రెసెంట్ లో 2, ఫ్యూచర్ లో 2. బట్ తెలుగులో, హిందీలో అన్ని కంటిన్యూస్ లేవు. అంటే కంటిన్యూస్ యాక్షన్స్ కి ఇంగ్లీష్ భాషలో అంత ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. దీన్ని మనం చేస్తూ ఉన్న పనులు, ఇప్పుడు ఏం చేస్తున్నామో ఆ చేస్తూ ఉన్న పనులు చెప్పడానికి ఉపయోగించే టెన్స్ ని కంటిన్యూస్ టెన్స్ అంటాం, ప్రెసెంట్ కంటిన్యూస్. అలాగే ఆ పని చేయడం లేదండి అని చెప్పడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే నెగటివ్. సో మనకి ప్రతి టెన్స్ లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నేర్చుకున్నాం కదా అంతకుముందు. ప్రతి టెన్స్ లో కూడా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఆమె నిద్రపోతుంది, ఆమె నిద్రపోవడం లేదండి, ఏదో ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంది. నిద్రపోవడం లేదు, ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్, పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని కేవలం మన కళ్ళ ముందు ఇప్పుడు మాట్లాడే సమయానికి జరుగుతూ ఉన్న పనులు చెప్పటానికి మాత్రమే కాదు. దానికే కాదు, ఇంకా 3 ఉపయోగాలు ఉన్నాయి. 3 రకాల భావాలు కూడా చెప్పచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని చెప్పడానికి ఇది వాడాల్సిందే కంపల్సరీ, బై డిఫాల్ట్. దెర్ ఇస్ నో అదర్ వే. ఇదే కాకుండా టెంపరరీ, రొటీన్ అండ్ జనరల్ యాక్షన్స్. మనం జనరల్ యాక్షన్స్ చెప్పడానికి అంతకుముందు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ V1, V5, డూ, డస్, డోంట్, డజంట్ ఇవన్నీ వాడాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు వాకింగ్కి వెళ్తానండి. రోజు వెళ్తాను, దాంట్లో టైం లైన్ అనేది ఏమీ లేదు. నిన్న వెళ్ళాను, మొన్న వెళ్ళాను, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ వెళ్తున్నాను, రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను. నేను రోజు వాకింగ్కి వెళ్తాను అనే భావన జనరల్ యాక్షన్. కాబట్టి ఐ గో ఫర్ వాకింగ్ లేదా ఐ డూ గో ఫర్ వాకింగ్ అని చెప్పుకున్నాం. హీ, షీట్ అయితే హీ గోస్ ఫర్ వాకింగ్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ మధ్య కాలంలో తాత్కాలికంగా టెంపరరీ కొన్ని పనులు మనం చేస్తుంటాం, రోజు చేస్తాం ఆ పనులు కూడా. There are some activities we do every day but not permanently.
not for long time, but temporarily only. You can understand now that the routine activities can be a temporary routine activities, they can be a permanent and long term routine activities. For example, class కి రావటం అనే ఒక యాక్టివిటీ తీసుకుంటే, ఈ క్లాస్ కి రావటం అనే పని మీరు లైఫ్ లాంగ్ చేస్తారా? చేయరు కదా. ఏదో ఒక 2 months 3 months మీరు వస్తారు, నేర్చుకుంటారు, వెళ్తారు. సో క్లాస్ కి రావటం అనే పని లైఫ్ లాంగ్ చేస్తారా? చేయరు. రెగ్యులర్ గా రోజు వస్తారు, రోజు వెళ్తారు. బట్ ఇట్ ఈస్ రెగ్యులర్లీ హ్యాపెనింగ్, బట్ నాట్ పర్మనెంట్లీ. ఇలాంటి యాక్షన్ నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. మాట్లాడే సమయానికి నేర్చుకుంటున్నావా? లేదు కదా. సో మాట్లాడే సమయానికి జరుగుతున్న పనులు ఎటు చెప్పాల్సిందే ప్రెజెంట్ కంటిన్యూస్ లో. అవే కాకుండా తెలుగు భాష అర్థమవుతుందా? అవే కాకుండా టెంపరరీగా మనం రోజు కొన్ని పనులు చేస్తుంటాం. నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఈ మధ్య వాకింగ్కి వెళ్తున్నాను, ఈ మధ్య నవేడేస్, దీస్ డేస్ అనే మాటలు వాడతాం. నేను ఈ మధ్య ఈ పని చేస్తున్నాను, నేను ఈ మధ్య ఆ పని చేస్తున్నాను. అంటే నువ్వు మాట్లాడే టైంకి ఆ పని చేయడంలా, బట్ రోజు చేస్తున్నావు. సపోజ్ మీ ఫ్రెండ్ వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు. 1 minute. మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నువ్వు మీ ఫ్రెండ్తో అంటున్నావు, నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతున్నాను రా, చాలా బాగుంది అని. వాడితో మాట్లాడుతున్నప్పుడు బుక్ చదువుతున్నావా? లేదు. కానీ రోజు ఆ బుక్ ఒక 4 పేజీలో 3 పేజీలో చదువుతున్నావు, రోజు చేస్తున్నావు ఒక పని. యు ఆర్ డూయింగ్ ఏ రొటీన్ యాక్టివిటీ, బట్ టెంపరరీలీ రొటీన్. ఇలా టెంపరరీగా రొటీన్ గా చేసే పనులు చెప్పడానికి కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సే వాడాలి. చూడండి, ఆమె క్లాస్కి అసలు రాదండి అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు రాదు ఆమె, అంతే. ఆమె ఈ మధ్య క్లాస్కి రావడం లేదండి, గమనించండి. రెండు కూడా రొటీన్ యాక్టివిటీసే, పాజిటివ్ నెగిటివ్. రెండు నెగిటివే. ఆమె అసలు క్లాస్కే రాదండి అంటే ఎప్పుడు రాదు. షీ డజంట్ కమ్ టు క్లాస్. జనరల్ యాక్షన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్. షీ డజంట్ కమ్ టు క్లాస్. జనరల్లీ షీ డజంట్ కమ్ టు క్లాస్. ఆమె జనరల్ గా క్లాస్కి రాదండి. అంతకుముందు వచ్చేది, కానీ ఈ మధ్య రావడం లేదండి. ఒక వారం 10 రోజులు బట్టి అని చెప్పాలనుకోండి. ఈ మధ్య రావడం లేదు. అప్పుడు షీ డజంట్ కమ్ టు క్లాస్ అని చెప్పకూడదు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ the temporary routine activities, whether it is positive or negative. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్, అది టెంపరరీయా లేదా పర్మనెంట్ అని? సెంటెన్స్ లో మనం వాడతాం కదా, ఈ మధ్య కాలంలో, నవే డేస్, దీస్ డేస్, ఈ 2 వర్డ్స్ చాలు, అంతే ఇంపార్టెంట్. అదే ఇప్పుడు జరుగుతున్న పనులు చెప్పేటప్పుడైతే అట్ దిస్ మూమెంట్, నౌ అనే మాట ఉపయోగిస్తాం. నవే డేస్, దీస్ డేస్ అనే మాటలు ఉపయోగిస్తాం. ఇదేదో నేను చెప్తుంటే హరే రామ అనే భజన చేయకుండా పుస్తకం పెట్టుకుని రాసుకోవాలి. ఏం వర్డ్స్ వస్తాయి? అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం, అట్ దిస్ టైం, నవ్ డేస్, దీస్ డేస్, నౌ, ఈ వర్డ్స్ అన్ని కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని సూచిస్తాయి. సో ఇంతవరకు మనం విన్న విషయం ఏంటంటే, ప్రెసెంట్ కంటిన్యూస్ అనేది మనం మాట్లాడే సమయానికి జరుగుతున్న పనులు చెప్పడానికి మాత్రమే కాకుండా, టెంపరరీగా కొన్ని పనులు మనం రోజు చేస్తున్నాము, నాట్ ఫర్ లాంగ్ టైం. సపోజ్ నిద్ర లేవటం ఉందయ్యా, నిద్ర లేవటం అనేది ఎప్పుడు దాకా లేస్తావు? రోజు లేస్తావు, బతుకున్నంత వరకు నిద్ర లేస్తావు. నువ్వు లేవకపోతే ఇక అదే లాస్ట్ నిద్ర. వాట్ మీ? సో నిద్ర లేవటం, ఐ గెట్ అప్ అంటాం.
I get up at 5 o'clock every day. కానీ ఈ మధ్య 4 o'clock లేస్తున్నాను. అంటే రోజు 5 o'clock లేస్తాను. కానీ ఈ మధ్య 4 o'clock లేస్తున్నాను. సో రెండో వాక్యం గమనించండి. రోజు 5 o'clock లేస్తాను జనరల్‌గా నేను. కానీ ఈ మధ్య టెంపరరీగా ఈ మధ్య కాలంలో నేను 4 o'clock నిద్ర లేస్తున్నాను. మరి దాన్ని ఐ గెట్ అప్ అని చెప్పకూడదు. ఈ టెన్స్ లో చెప్పాలి. ఈ టెన్స్ లో సెంటెన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సో టెంపరరీ రొటీన్ యాక్టివిటీస్ చెప్పడం అనేది రెండో ఉపయోగం. మొట్టమొదటి ఉపయోగం ఏంటి? ఇప్పుడేం జరుగుతుంది మన కళ్ళ ముందు? ద యాక్టివిటీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీచ్ all around us. There are certain activities that are happening, that are going on, that are taking place. You got it? That is the first use of this present continuous. The second use of this one is that action may not be taking place right now at the time of speech, but that is happening every day, only for temporarily, only for some time, only for some period of time, not for long time. Right? థర్డ్ ఉపయోగం ఏంటి? ఇంకా దీన్ని ఎక్కడ వాడతాం అంటే డిస్గస్టింగ్ అండ్ ఇరిటేటింగ్ హ్యాబిట్స్ చెప్పడానికి వాడతాం. హ్యాబిట్స్ లో కూడా రెండు రకాల హ్యాబిట్స్ ఉంటాయి. యాక్చువల్గా పాస్ట్ లోకి వెళ్తే చాలా రకాల హ్యాబిట్స్ ఉంటాయి అనుకోండి. బట్ ప్రెసెంట్ లో మనం మాట్లాడుతున్నవి ఒకటి పర్మనెంట్, ఒకటి జనరల్ హ్యాబిట్స్, రెండు డిస్గస్టింగ్ అంటే విసుగు పుట్టించే అలవాట్లు. నార్మల్ గా రెండు వాక్యాలు గమనించండి. అతను స్మోక్ చేస్తాడండి అని చెప్పాను నేను. అతను స్మోక్ చేస్తాడు. నేనేమైనా అతని గురించి బ్యాడ్గా చెప్పలా, ఇన్ఫర్మేషన్ చెప్పా. అతను స్మోక్ చేస్తాడా? చేస్తాడండి, స్మోక్ చేస్తాడు. మంచి అలవాటు ఉందనుకోండి, అతను బుక్స్ బాగా చదువుతాడండి. చదువుతాడు. అంటే అతనికి ఉన్న అలవాటుని అలవాటు ఉంది, అలవాటు లేదు అని చెప్పడానికి జనరల్ హ్యాబిట్స్ అంటాం. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హీ రీడ్స్ బుక్స్, హీ స్మోక్స్ హెవీలీ, హీ టేక్స్ టీ టూ మచ్. ఇవి జనరల్, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నేర్చుకో. జనరల్ హ్యాబిట్స్. అలా కాకుండా కొన్ని అలవాట్లు, ఇతరుల యొక్క అలవాట్లు మనకి విసుగు పుట్టిస్తాయి. అంటే మనకే విసుగు పుట్టి వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించేటట్లుగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎప్పుడు చూసినా స్మోక్ చేస్తూనే ఉంటాడండి. అతను స్మోక్ చేస్తాడు. వన్ సెంటెన్స్. అతను ఎప్పుడు స్మోక్ చేస్తూనే ఉంటాడండి బాబు. అతను ఎప్పుడు స్మోక్ చేస్తూనే ఉంటాడు అన్నాం అనుకోండి, ఆల్వేస్ అనే మాట వాడాలి కంపల్సరీ. అతను ఎప్పుడు స్మోక్ చేస్తూనే ఉంటాడు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అతను ఎప్పుడు స్మోక్ చేస్తూనే ఉంటాడంటే, నేను ఎప్పుడు వెళ్ళినా సరే, నేను ఎప్పుడు చూసినా ఆయన చేతిలో సిగరెట్ కాలుస్తూనే ఉంటాడు. అంటే ఆయన అలవాటు మనకి విసుగు పుట్టించి, మనకి ఒక రోత పుట్టించి, డిస్గస్టింగ్ గా విసుగొచ్చే విధంగా ఉంది. అంటే ఇతరుల యొక్క అలవాట్లు, వాళ్ళ పనులు మనకి విసుగు పుట్టించే విధంగా ఉన్నప్పుడు ఆల్వేస్ అనే మాట ఉపయోగించి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి. అతను ఎప్పుడు స్మోక్ చేస్తూనే ఉంటాడు. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి బాబు. ఎప్పుడైనా సరే ఏవో బాధలు చెప్తుంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆమె ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటుందండి బాబు. అతను ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. అంటే ఏంటి? పుస్తకాలు చదవడం మంచి అలవాటైనా శృతి మించితే ఏదైనా చెడ్డదైపోతుంది కదా. సో అతను బుక్స్ చదువుతాడు, హీ రీడ్స్ బుక్స్. అతను ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతూనే ఉంటాడు. ఈ టెన్స్ మూడో ఉపయోగం అన్నమాట. అంటే డిస్గస్టింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి కూడా వాడతాం. కానీ మనం ఆల్వేస్ అనే మాట వాడాలి. ఒక వ్యక్తిని మనం విమర్శిస్తున్నాం ఇక్కడ అంటే పర్సనల్ క్రిటిసిజం. అతను ఎప్పుడు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటాడండి. ఏం క్యారెక్టర్. అతను ఎప్పుడు ఇతరులను తిడుతూనే ఉంటాడండి. ట్రాఫిక్ లో వచ్చాడంటే తిడుతూనే ఉంటాడు. అతను మనం విమర్శిస్తున్నాం, కామెంట్ చేస్తున్నాం. అంటే అతను చేసే పని మనకి
విసుగు పుట్టించే విధంగా ఉంది. ఆల్వేస్ అనే మాట వాడాలి సెంటెన్స్ మధ్యలో. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ మధ్యలో ఆల్వేస్ అనే మాట వాడాలి. ఇది మూడో ఉపయోగం. ఇంతవరకు 3 ఉపయోగాలు చెప్పుకున్నాం. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ అనే ఈ టెన్స్ యొక్క 3 ఉపయోగాలు. ఒకటి, ఈ క్షణంలో, మాట్లాడే క్షణంలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ లేదు చెప్పడానికి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్, what is not happening at this moment of time is expressed by the present continuous tense. Number 2 is to express the temporary routine activities using the words nowadays, these days. ఈ మాటలు ఉపయోగించి తాత్కాలికంగా రోజు నేను ఆ పని ఈ మధ్య చేస్తున్నానండి, ఈ మధ్య నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానండి అంటే ఈస్ జస్ట్ టెంపరరీ యాక్టివిటీస్. ఈ మధ్య నేను ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నానండి, టెంపరరీ యాక్టివిటీస్. అలాగే థర్డ్ ఉపయోగం డిస్గస్టింగ్ హ్యాబిట్స్. జనరల్ హ్యాబిట్స్ ఉంటాయి, డిస్గస్టింగ్ హ్యాబిట్స్. డిస్గస్టింగ్ హ్యాబిట్స్ అంటే నెగిటివ్గా చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి గురించి మనం నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఆ పని అతను అదే పనిగా టీ తాగుతూనే ఉంటాడండి. అంటే మనకి విసుగు పుట్టింది అతను టీ తాగడం చూస్తాడు. ఇక్కడ ఆల్వేస్ అనే మాట తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఇది మూడో ఉపయోగం. ఇప్పుడు నాలుగోది, ఫోర్త్ అండ్ లాస్ట్ యూజ్. ఫ్యూచర్ యాక్షన్స్ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. సార్ ఫ్యూచర్ యాక్షన్స్ కి విల్ ప్లస్ V1 ఉంది కదా సార్ మన దగ్గర. నేను రేపు బెంగళూరు వెళ్తాను. ఐ విల్ గో టు బెంగళూరు టుమారో. బాగుంది, కరెక్ట్ సెంటెన్సే కదా. వెళ్తాను, నేను రేపు ఎగ్జామ్ రాస్తాను. ఐ విల్ రైట్ ద ఎగ్జామ్ టుమారో. బానే ఉంది కదా. రాయను, ఐ విల్ నాట్ రైట్. ఐ విల్ నాట్ రైట్, నేను రాయను. విల్ నాట్ రైట్, ఐ వోంట్ రైట్ ద ఎగ్జామ్ టుమారో. ఐ వోంట్ గో టు బెంగళూరు టుమారో. ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పడానికి ఒక టెన్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. మరి దీన్ని ఎందుకు వాడతాం సార్ మళ్ళా అంటే, మీకు 2 వాక్యాలు చెప్తాను, 2 సెంటెన్స్ చెప్తాను వినండి. వాటిల్లో ఏదైనా తేడా ఉందేమో చెప్పండి నాకు. నేను రేపు మా అంకుల్ని కలుస్తాను, నేను రేపు మా అంకుల్ని కలుస్తున్నాను. 2 రేపే ఫ్యూచర్ యాక్షన్స్. 2 రేపే. నేను రేపు మా అంకుల్ని కలుస్తాను, నేను రేపు మా అంకుల్ని కలుస్తున్నాను. ఏంటి డిఫరెన్స్? నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను, నేను ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నాను అంటాం. వెళ్తాను అనట్లా, వెళ్తున్నాను అనేస్తాం మనం. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఫ్యూచర్ యాక్షన్స్ కూడా మనం తెలుగులో వాడతాం తెలియకుండానే. నేను రేపు మార్నింగ్ వస్తున్నాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్ని విషయాలు. చూడండి, మన ఫోన్లో చెప్తుంటాం, రేపు మార్నింగ్ వస్తున్నాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. వస్తాను అనం, జనరల్ గా వస్తున్నాను అంటున్నాం రేపు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి డిఫరెన్స్. నేను రేపు మా అంకుల్ని కలుస్తాను, ఐ విల్ మీట్ మై అంకుల్ టుమారో. రేపు మా అంకుల్ని కలుస్తున్నాను, ఈ టెన్స్. కలుస్తున్నాను రేపే. ఏంటి డిఫరెన్స్ రెండింటికి అంటే, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు, అట్లా కూర్చొని భజన కార్యక్రమం చేస్తారు. నాకు తెలుసు, నేను చెప్పుకోవడమే బెటర్. రేపు నేను మా అంకుల్ని కలుస్తాను అంటే ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. సింపుల్ ఫ్యూచర్ ఏం చెప్తుంది మనకి? ఫ్యూచర్ లో మనం ఏం చేస్తాం ఏం చేయమో చెప్తుంది. ఇన్ఫర్మేషన్. ఇట్స్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ గివింగ్ అస్ జస్ట్ ఇన్ఫర్మేషన్. వాట్ విల్ యూ డూ అండ్ వాట్ విల్ యూ నాట్ డూ, దట్స్ ఆల్. రేపు మీ అంకుల్ని కలుస్తావా? కలుస్తాను. మీ అంకుల్కి తెలియచ్చు తెలియకపోవచ్చు నువ్వు వస్తున్నట్లుగా కలుస్తున్నట్లుగా. కానీ నేను రేపు మా అంకుల్ని కలుస్తున్నాను అన్నావు అనుకో, రేపు ఫ్యూచర్ టైం కంపల్సరీ చెప్పాలి. కలుస్తున్నాను, రేపు నేను మా అంకుల్ని కలుస్తున్నాను అంటే మా అంకుల్ కూడా తెలుసు నేను వస్తున్నాను కలుస్తాను. మై అంకుల్ ఆల్సో నోస్ దట్ ఐఎమ్ కమింగ్ అండ్ మీటింగ్ హిమ్. కలుస్తాను అన్నాను అనుకోండి, మై అంకుల్ మే ఆర్ మే నాట్ నో దట్ ఐఎమ్ కమింగ్ అండ్ మీటింగ్ హిమ్. నేను రేపు మా అంకుల్ని కలుస్తున్నాను అన్నాను అనుకోండి, రేపు మై అంకుల్ ఆల్సో నోస్ దట్ ఐఎమ్ కమింగ్ అండ్ మీటింగ్ హిమ్. That is called confirmed future actions in the near future time. Not all kinds of future actions, but confirmed. If an action is confirmed in the near future time,
You must use present continuous tense for the future actions. But remember to use the future time. Future time చెప్పాలి అక్కడ కంపల్సరీ. టుమారోనా, డే ఆఫ్టర్ టుమారోనా, టునైట్ చెప్పబోతే ఏమవుతుంది? సపోజ్ నేను బెంగళూరు వెళ్తున్నాను అన్నాం అనుకో, రేపు అనే మాట పెట్టకుండా, నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను అన్నాం అనుకో, రేపు అనే మాట పెట్టకుండా, దాని అర్థం ఏంటి? నువ్వు ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నావు, బస్సులోనో, కార్లో, ట్రైన్లో, ఫ్లైట్లో ఉన్నావు, ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది అర్థం. రేపు అనే మాట పెడితే అది ఫ్యూచర్ అయిపోతుంది. అంటే కన్ఫర్మేషన్ అయిపోయింది. అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం, రైట్? ఇలా అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ఫ్యూచర్లో బలానా టైంకి ఒక పని మనం చేస్తున్నాము, లేదా బలానా టైం మనం ఆ పని చేయడం లేదు. నేను రేపు లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నానండి, రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి, రాస్తున్నాను కన్ఫర్మ్ కదా అది. నేను రేపు లాస్ట్ ఎగ్జామ్ రాస్తాను చెప్పాలనుకుంటే అలా చెప్పచ్చు. నేను రేపు లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నానండి అలా కూడా చెప్పచ్చు. బట్ రేపు అనే మాట మాత్రం కంపల్సరీగా. సో 4వ ఉపయోగం ఏంటి ఇది అంటే, టు ఎక్స్ప్రెస్ ద ఫ్యూచర్ యాక్షన్స్ going to take place in the near future time, but here you must mention the future time confirmedly. So confirmed future actions in the near future time. So present continuous tense అంటే వస్తున్నాను, వెళ్తున్నాను, చెప్తున్నాను, రావడం లేదు, వెళ్ళడం లేదు, చెప్పడం లేదు, అడగడం లేదు, ఇవన్నీ ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ యూస్. 4 రకాల భావాల్ని చెప్పచ్చు ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అనే విషయాన్ని మీరు గమనించాలి. ఏంటి ఆ 4 రకాల భావాలు? What are the 4 kinds of expressions? Number 1, the actions which are happening, which are going on at the time of speech. At the time of speech, మాట్లాడే సమయానికి జరుగుతున్న పనులు. Number 2, for the temporarily routine activities, తాత్కాలికంగా రోజు చేసే పనులు చెప్పడానికి. The key words are nowadays, these days. Nowadays, these days అనే మాటలు మనం కీవర్డ్స్ గా వాడతాం. ఆ తర్వాత థర్డ్ ఉపయోగం డిస్గస్టింగ్ హ్యాబిట్స్ అంటాం, అంటే విసుగు పుట్టించే అలవాట్లు. ఇది నెగిటివ్ గా మాత్రమే వాడతాం. ఒక వ్యక్తి అదే పని ఇతరులకు విసుగు పుట్టేలాగా చేస్తున్నప్పుడు ఆ పని అతను ఎప్పుడు అలాగే చేస్తుంటాడండి. ఆల్వేస్ అనే మాట తప్పనిసరిగా వాడాలి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. లాస్ట్ ఉపయోగం నియర్ ఫ్యూచర్, సమీప భవిష్యత్తులో ఒక పని కన్ఫర్మ్డ్ గా మనం చేస్తాము, ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ వాడచ్చు, కానీ ఫ్యూచర్ టైం తప్పనిసరిగా చెప్పాలి. మరి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Then I open my whiteboard. I request all of you, don't touch the screen and cursor or keyboard, anything. Okay. I'm turning that whiteboard into green board. Give me half-minute time to set it. See, this is the past column. This is the present column. This is the future column. So this present continuous tense talks about the actions which are happening in the present time. They are started in the present only. We're not talking anything about the past. The action. Now what am I doing? Oh, pani nenu paadam cheptu unnanu. The action is going on.
This is the activity. I am not talking a bit anything about the future, nor am I talking about the past. Got it? సో ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతున్న యాక్షన్స్, ప్రెసెంట్ లో జరిగిపోయిన పనులు, లేదా పాస్ట్ లో జరిగిపోయిన పనులు, ఫ్యూచర్ లో జరగబోయే పనులు, లేదా మూడు కాలాలలో చూడండి, మూడు కాలాల్లో జరిగే పనులు, జనరల్ యాక్షన్స్. దిస్ ఈస్ కాల్డ్ జనరల్. ఇవి అన్ని కాలాల్లో ఉంటాయి అన్నమాట. జనరల్ యాక్షన్స్, నో టైమ్ లైన్. వి యూజ్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. అవి కాదు, దిస్ ఈజ్ ద ప్రెసెంట్ కంటిన్యూస్. మరి దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? వెరీ సింపుల్ గా చెప్పొచ్చు మనం. చూడండి, we know that we have positive sentences, we have negative sentences also. All the positive sentences, negative sentences have three compartments. In the compartment number 1, we use the people or the public or the person, subject. Then second compartment is about the verb. The verbal compartment will have the combination of helping verb and action verbs, right? So here in the present continuous, we use be plus ing verb. You know ing verb? The verb has got 5 different forms, right? Every action verb can be used in 5 different forms. For example, we use go, went, gone, going, goes, going, coming, taking, writing, eating, waiting, asking. All are ing verbs only. Ing form annavannni kuda ing verbs. We force. But when you have to use V4, the V4 has to be preceded by a B form verb. So in the present tense, B form is am. B is called am. Are is. It's not is. It's a is. Am is are. This is the B form in the present. Present lo B form is am is are. Am is are. You know where we use am? Am is used only for I. When the subject compartment I, when the subject you have only I, so we use am. Negative may am not, amn't. And is used for singulars other than I. He is, she is, it is, Gopal is, Lata is, Sita is. So for all the third person singular numbers we use is. Negative may is not, is called isn't. For the remaining persons we use are. A-R-E-R. We are, you are, they are. All the plurals are. For example, students are. Student is. People are. Right? My friend is. My friends are. My relative is. My relatives are. Right? Understand the singular and plural. For all the plurals we use are. Right? We are, you are, they are, and all the plural. Whether you use am or is, any one of these B forms, the action verb in the verbal compartment should be in ing form. This is a verbal compartment. So verbal compartment has got B form, present tense B form, and V4. And the last compartment is object or phrase. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. హూ ఈజ్ రైటింగ్ ది ఎగ్జామ్? ఐకి ఆమె కదా మనం వాడేది. ఐ రైటింగ్ ది ఎగ్జామ్ అనొచ్చా? నేను ఎగ్జామ్ రాస్తూ, అది ఇన్కంప్లీట్. మరి ఉన్నాను అని చెప్పాలి కదా. యామ్ అంటే ఉన్నాను. ఐఎమ్ రైటింగ్ ది ఎగ్జామ్. ఐఎమ్ రైటింగ్ ది ఎగ్జామ్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. I'm learning English online. I am attending the class every day at 8:30. I am following the guidelines of my teacher.
I'm writing number of examples every day. I'm doing tongue practice for 45 minutes. I'm following the LRW, listening, reading, and writing. I'm reading English newspaper nowadays. I'm reading a motivational book every day, 3 pages or 4 pages. I'm talking in English with all my friends. Nowadays, I'm watching English programs on TV and news bulletins. I'm watching. I'm understanding. I'm trying to understand English movies. I'm listening to the English podcasts. I'm trying to understand the pronunciation. I'm trying to listen to the English stories. I'm listening to the Kuku FM every day before going to bed. I'm listening. Understand the verb I'm using here in the verb. I'm listening. So when I is there in the first compartment, am is there. And you can use am not also negative. If negative is there, am not comes. For example, you are talking about he, she, it. I'm talking about my daughter, my son. I'm talking about my friend. I'm talking about my relative. Third person singular number I'm talking about is. My daughter is getting up at 4 o'clock nowadays. She is going for walk. She is going for walking. For walk anachu, for walking anachu. Rundu correct. She is going for walking every day. She is walking for 8 kilometers every day. And she is doing yoga and also pranayama for 40 minutes. She is taking care of her health, and she is taking more fruits and vegetables in the morning. And she is drinking green tea in the morning after exercise. While taking tea, she is reading the Hindu newspaper. She is understanding the paper very well. Of course, she is finding some new words in the paper. She is underlining all the new words and writing down in a separate book. And she is Googling, she is searching in the Google, and she is searching in the dictionary, in the mobile dictionary, or she is asking her teacher the meaning of the words. She is trying to speak in English. She is listening to the English podcast. So I'm talking about my daughter. What is she doing to improve her English and health? So is I am. When you talk about I am, remaining persons, we are going to the market every day. We are buying vegetables nowadays. We are going to market with our neighbors. We are bargaining with the farmers. In fact, we should not do that, but we are bargaining with the farmers there. Bargaining at a baramata. We are bargaining. Bargained, bargaining. The farms andarki baga vachundalannamata. Right? We are bargaining with the farmers. Understand me? No? So very, very simple. Am, is, are plus V4. Suppose you want to say negative. Negative అంటే not add చేస్తాం. Not ఎక్కడ add చేస్తాం? Where do we add now? Not is always added to the helping verb. What is the helping verb here? Be form is the helping verb. Am, is, are as a helping verb. So add not to that. For example, I am speaking English nowadays. నేను ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్య తెలుగు మాట్లాడడం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ తెలుగు nowadays. So when you talk about negative, what we do is the subject compartment के बाद हम negative helping verb am not, are not, is not. This is the verbal compartment, right? Am not, are not is called amn't, aren't, isn't. Then, of course, this part has to be removed. Yeah.
We use V4 here also. V4 does not change. It is as it is. I'm not wasting my time. I'm not wasting. What you are not wasting? My time. Object and phrase, the last compartment. Compartment number 1 is the subject compartment. Number 2 is a verbal compartment. 3 is a closing words compartment. So very simple, am not. And we can take number of examples in this category, both the categories also. Nowadays, I'm learning English online. I'm not talking in Telugu. I'm trying to talk in English. I'm going to Bangalore tomorrow to meet my uncle. I'm meeting my uncle tomorrow. I'm discussing all my business issues with my uncle. My uncle is always talking, is always giving me number of advice. My uncle is always disgusting habits. My uncle is always giving a number of advices. My uncle is always drinking alcohol. My uncle is always smoking. So you can say about your uncle's negative character, right? I'm not, I'm not, or not, is not. So negative can be abridged, amn't, aren't, isn't, plus V4. In both the cases, we use the verb is in the ing form. This does not require this much explanation, but it is the fate of the today's generation that we have to teach so much for a small thing. And you know that we have 3 types of questions. We can question anybody positively, you can question negatively, you can question with the question words, special questions. But I have told you very clearly, in the questions there are 4 compartments, not 3 compartments in a sentence. Before the subject compartment, we use a compartment called engine compartment is there, right? Before the subject compartment, there is an engine compartment. So we start the questions in English language with the engine. This engine compartment contains helping verbs am, are, is, not also. Am not, is not, amn't, aren't, isn't. And sometimes we can use the question words, QW. What, when, where, which, how many, how long, how far. These are all the question words. So in the engine compartment, there may be only helping verbs, positive or negative, or there may be a combination of question word with helping verbs also. Then compartment number 1 follows, 2 follows, 3 follows as it is. Same. The next compartment is subject compartment, you know. Second compartment is subject, persons. And the third compartment is a verbal compartment. Here only V4, no am, is, or has come to the first place. So only this compartment, subject compartment, and the verb ing form only, and object or phrase, the last compartment. This is the first compartment, second compartment, third compartment. This is the fourth compartment, which comes in the first place in the questions only. For example, right from the childhood, we know where are you going, what are you doing. They come under this category of questions. Where is a question word. Are you going? The last compartment, third compartment may be there or may not be there. It's not compulsory. It's not compulsory. Where are you going? What are you doing there? What is a question word. Are you doing there is a phrase. What are you doing there? Come here. What are you doing there? Come here. అక్కడ ఏం చేస్తున్నావు ఇట్రా. Right? You can ask number of questions. English మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? Where are you learning English? ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు? Why are you learning English? Why you are learning is not a question.
the helping verb should come before the subject. Then only it becomes a question. If the helping verb comes after the subject, this is the helping verb. This is the helping verb. If this comes after the subject, right, that is a statement. See what has happened in the above sentences? The subject, the helping verb has come after the subject. So they are statements. If the helping verb comes before the subject, for example, he is writing the exam. Is it a question? It isn't, right? He is writing the exam. Then how to make it a question? Flipping the sentences. Flipping the words, not sentences. He is he? Is he? If you just bring that is before he, is he writing the exam? Is a question. And you can add a question word. Which exam is he writing now? What is, why is he writing the exam? అతను ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాడు ఇప్పుడు? Why isn't he writing the exam? Why isn't he? Or you can say, why is he not writing the exam? అతను ఎగ్జామ్ ఎందుకు రాయటం లేదు? What time is he writing the exam today? Where is he writing the exam? Right? These are all the questions. So you can take one example. He is writing the exam now. What is he doing now? He is writing the exam. అతను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. Now he is not writing the exam now. అతను ఎగ్జామ్ రాయడం లేదు. Is he writing the exam now? అతను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడా? Isn't she writing the exam now? అతను ఇప్పుడు ఎగ్జామ్ రాయడం లేదా? Why isn't he writing the exam now? అతను ఇప్పుడు ఎగ్జామ్ ఎందుకు రాయడం లేదు? Why is he writing the exam again? He wrote the exam yesterday. He wrote the exam yesterday. Why is he writing the exam again? అతను ఎగ్జామ్ మళ్ళా ఎందుకు రాస్తున్నాడు? Right? Why is he writing the exam again? Which exam is he writing now? అతను ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తున్నాడు? What time is he writing the exam tomorrow? రేపు అతను ఎన్ని గంటలకు ఎగ్జామ్ రాస్తున్నాడు? How is he going to write the exam tomorrow? అతను రేపు ఎగ్జామ్ ఎలా రాయబోతున్నాడు? See, these are all the questions and answers. So you must now remember the present continuous tense has sentence construction requires am, amn't, are, aren't, is, isn't plus ing verb. And positive negatives are there, questions are also there. And the most important part of this one is the grammar use is very simple. We use this present continuous to express the four different expressions. Number one is to communicate the action that is happening right at this moment. What is happening right now? What is not happening right now? You want to communicate this. Yes, you can express am, is, are plus V4. You can use the word right now, at this moment. These words you can use, not compulsorily, you can use. The second use is for the temporary routine activities. Of course, those are not happening at the time of speaking now. Right now, they are not happening, but you are doing it every day at one particular time. That's called temporary routine activities. I'm reading a novel nowadays, these days. I'm learning spoken English online. You are not learning right now, but you are talking with your friend and sharing you what you are doing, right? So present, that is called temporary routine activities. The third one is to express the disgusting habits. The habits, as I told you, are of two types: normal habits and disgusting habits. That's of criticism, talking something negative about others. But here you must use the word always in the present continuous. He is always smoking cigarettes. He is always taking tea. She is always weeping. And you are always talking something nonsense. I don't understand. You are always talking something nonsense. You're always telling some reasons for not coming to the classes. You are always telling some cock and bull stories. You can use this kind of sentences. And the fourth use of the this tense is to communicate the confirmed future actions in the near future time, but the future time should be mentioned.
I am meeting my uncle tomorrow. I am going to Bangalore tonight. I am coming back to Hyderabad on 27th of this month. Like this, when the program is fixed and confirmed, and you must mention the future time also there, you can use present continuous for the future actions also. In the place of will plus V1, you can use am is or plus V4, am is or plus V4 with the future time. So that's about the explanation part I wanted to give to all the students about